Firstly, wishing you all a happy friendship day, my friends, and మెయిన్గా నా న్యూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదే అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు కూడా నాకు విష్ చేయాలనిపిస్తే ఒక చిన్న కమెంట్ పెట్టేయండి సో దట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకేనా గాయ్స్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ ఫస్ట్ వామ్ వాటర్ అండ్ గీ తాగేసి ఇంకా డే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజే నైట్ నేను పెసర్లు, శనగలు, బొబ్బర్లు అండ్ కొంచెం మినపప్పు కలిపి నానబెట్టిన అనమాట. కొంచెం మెంతులు కూడా వేసి ఓవర్ నైట్ నానబెట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అల్లం, జీలకర్ర అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి మనం పెసరట్టుకు ఎట్లయితే చేసుకుంటామో అట్లా అవన్నీ యాడ్ చేసి చేస్తున్నా అనమాట. గ్రైండ్ చేస్తున్నా. హై ప్రోటీన్ దోశ మంచిగా ఉంటుంది. ఒక 1.5-2 తింటే ఇంకా హెవీ అయిపోతుంది. సో బాగుంటుంది కదా, ఇంకా అన్ని పప్పులు కదా, ప్రోటీన్ కూడా మంచిది అనేసి హై ప్రోటీన్ దోశ చేసుకుందామని ఇంకా అవన్నీ నానబెట్టిన. సో నానబెట్టేసి ఇంకా దాన్ని ఏమో ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. సేమ్ మనం పెసరట్టు ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకోవచ్చు అనమాట. సో అదే చేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా త్రిషికకి వేసిస్తున్న దోశలు. ఈరోజు హాలిడే, సాటర్డే సండే హాలిడేస్ కదా త్రిషికకి. సో ఇంట్లోనే ఉంది. సో తేజ్ వెళ్ళిపోయిన బ్యాంక్కి, ఇంకా మేమే ఉన్నాం అనమాట. సో ఫస్ట్ దానికి ఇంకా దోశ వేసి ఇచ్చేస్తే ఇంకా నేను వర్కౌట్స్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా లేట్ అయిపోయింది. హాలిడే అంటే మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉంటాం కదా, మనకంటే ముందు మన మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది హాలిడే. సో లేట్ అయినా పర్లేదు అన్నట్టు ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సో ఇంకా లేట్ అని అన్ని పనులు లేట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇంక ఇక్కడ అదే దోశలు వేస్తున్నా. ఫస్ట్ దోశ ఎట్లాగో మంచిగా రాదు, కొంచెం లావు వస్తుంది. సో నెక్స్ట్ దోశ నుంచి మంచిగా వస్తుంది కదా. సో ఇంకా అదే 2 దోశలు త్రిషికకి వేసిస్తున్నాను అనమాట. వేసినాక ఇంకా నేను తర్వాత వర్కౌట్ అయిపోయాక ఫ్రెష్ అయినాక తిందామనేసి ఇంకా నేను ఏమి వేసుకోలేదు, ఓన్లీ తన మందమే వేసుకుంటున్నాను. ఇవి కూడా వేడిగా తింటే మంచిగా ఉంటుంది. ఇంకా దోశలు తీసుకెళ్ళి త్రిషికకి ఇద్దామని వెళ్తున్నా. డైలీ ఒక కలర్ ప్లేట్లో పెట్టమంటుంది. అదే అడుగుతా అనమాట, ఏ కలర్ అంటే ఆ కలర్లో చెప్తే ఆ కలర్ ప్లేట్లో పెట్టిస్తాను అనమాట. ఇక్కడ నేను తిట్టిన పొద్దున బ్రష్ చేసుకోమంటే సతాయిస్తుందని తిట్టేసరికి ఇంకా అలిగింది. సో ఇంకా మళ్ళీ కొంచెం ఓకే సారీ అని చెప్పేసి ఇంకా తనకి ఇచ్చేసి ఇంకా నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈరోజు ఆర్మ్స్ అండ్ బ్యాక్ మీద వర్కౌట్స్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆర్మ్ సర్కిల్స్, ఇట్లా ఆర్మ్ సర్కిల్స్ 30 కౌంట్ చేసి ఫస్ట్ ఆర్మ్ సర్కిల్స్ చేసిన. తర్వాత సీజర్స్ ఇట్లా క్రిస్ క్రాస్గా 2 హ్యాండ్స్ క్రిస్ క్రాస్గా పైకి కిందికి అనుకుంటూ ఇది కూడా 30 కౌంట్ చేసుకుంటూ చేసిన. సో ఇది రిపీటేషన్ ఏం కాదు. సో ఫస్ట్ 30 చేసేస్తే అయిపోతుంది. సో దెన్ ఆ తర్వాత ట్విస్ట్, బాడీ కొంచెం లెగ్స్ వైడ్గా పెట్టి అటు ఇటు ట్విస్ట్ చేయాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బాడీ అంతా ట్విస్ట్ చేయాలి. ఓన్లీ అప్పర్ బాడీ అంటే నడుము వరకే ట్విస్ట్ అవ్వాలన్నమాట. మొత్తం లెగ్స్ అంతా తిరగద్దు, ఓన్లీ నడుము దగ్గర వరకే ట్విస్ట్ చేయాలి. అదొక 30 కౌంట్. తర్వాత బర్పీస్ చేస్తూ సైడ్ ట్యాప్ చేస్తూ మళ్ళీ నిల్చొని మళ్ళీ జాగ్స్ చేయాలి. సో ఇట్లా బర్పీస్, సైడ్ ట్యాప్ అండ్ మళ్ళీ స్ట్రైట్గా నిల్చొని జాగ్స్, సైడ్ జాగ్స్ లాగా ఇట్లా ఓవర్ హెడ్ మీద నుంచి సైడ్ జాగ్స్ లాగా చేయాలి. ఇవి ఎట్ ఏ టైమ్ అంటే ఒక సెట్లో 10 repetitions చేయాలన్నమాట. సో అట్లా 3 sets. ఇవి చూస్తే ఈజీ అనిపిస్తుంది కానీ సినిమా అనిపిస్తుంది. 10 చేసేసరికి చాలా బ్రేక్స్ తీసుకుంటూ చేసిన. దెన్ ఆ తర్వాత స్క్వీజ్ ఇన్, మన బ్యాక్ని స్క్వీజ్ చేయాలన్నమాట. 2 హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టుకొని ఇట్లా బ్యాక్ని స్క్వీజ్ చేస్తూ ఉండాలి. 2 shoulders దగ్గర నుండి ఎల్బోస్ దగ్గర నుండి ఇట్లా స్క్వీజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఒక 15 కౌంట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డౌన్వర్డ్ పంచెస్, ఇట్లా 90 degrees లాగా పెట్టి పైకి కిందికి మళ్ళీ సైడ్కి ఇట్లా లాటరల్గా అండ్ అప్ అండ్ డౌన్ ఇట్లా చేస్తూ ఉండాలి పంచెస్ లాగా. సో స్ట్రైట్గా పెట్టాలి. ఓన్లీ మన షోల్డర్ నుంచి ఫోర్ ఆర్మే కదులుతూ ఉండాలి, పైన అది కదలదు అనమాట. సో అట్లా అవి చేసినాక నెక్స్ట్ హై నీ క్లాప్స్, నీస్ పై వరకు తీసుకొస్తూ నీ కింద క్లాప్ అంటే 2 హ్యాండ్స్ టచ్ చేయాలన్నమాట. సో ఇది 15 repetitions 3 sets. దెన్ ఆ తర్వాత నీ పుషప్స్, నీస్ మీద వెయిట్ వేసి వెనకాల ఫుట్ ఇంటర్లాక్ చేసేసి మన 2 హ్యాండ్స్ మీద ప్రెషర్తోని పుషప్స్ చేయాలన్నమాట. సో ఇది 12 repetitions చేసిన 3 sets. దెన్ ఆ తర్వాత లాటరల్ ఆర్మ్ సర్కిల్స్, 2 లెగ్స్ని ఆల్టర్నేట్ లెగ్స్ని బ్యాక్ అనుకుంటూ సైమల్టేనియస్గా 2 హ్యాండ్స్ని మనం సర్కిల్ లాగా ఇట్లా చేయాలన్నట్టు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా చేయాలి. అదొక 15 repetitions. తర్వాత ఆబ్లిక్ రంచెస్, సుమో స్క్వాట్లో ఉంచి ఓన్లీ అప్పర్ బాడీని, నడుముని మాత్రమే అండ్ సైడ్ నుంచి మాత్రం ముందుకు వంగద్దు, స్ట్రైట్గా ఉండి ఓన్లీ సైడ్స్దే ఇట్లా బెండ్ చేస్తూ ఉండాలి. మొత్తం ఇట్లా నడుమంతా ఇట్లా లాగినట్టు అయిపోవాలి. అట్లా చేస్తే కరెక్ట్ చేసినట్టు. సో అవి 15 repetitions 3 sets. తర్వాత సైడ్ ప్లాంక్,
ఇట్లా స్లాంటింగ్ 45 degreesలో ఇట్లా పండుకొని మొత్తం వెయిట్ అంతా మన హ్యాండ్ మీద అండ్ కింద కాఫ్ మసిల్ దగ్గర నుండి దాని మీద వెయిట్ వేయాలన్నమాట. సో అట్లా 30 seconds లెఫ్ట్ సైడ్ అండ్ 30 seconds రైట్ సైడ్. ఇది కొంచెం కష్టమే, బాడీ బ్యాలెన్స్ చేయాలి హ్యాండ్ మీద అండ్ కింద కాఫ్ మసిల్ దగ్గర. ఇంకా కొంచెం కూడా లేవాలి కానీ అంతవరకు చేయగలిగిన. సో అదొక 30 seconds ఈచ్. తర్వాత స్విమ్ బ్యాక్ లాగా ఇట్లా స్ట్రైట్గా పడుకొని ఓన్లీ మన చెస్ట్ పార్ట్ దగ్గర పైకి లేపుతూ 2 handsని స్విమ్ చేసినట్టు ముందుకి వెనక్కి అంటూ ఉండాలి. ఇవి 15 repetitions. నెక్స్ట్ ఓవర్ హెడ్ స్టెప్ జాక్స్. ఇందాక లాటరల్ ఆర్మ్ సర్కిల్స్ లాగానే స్టెప్ బ్యాక్ చేస్తూ హెడ్ మీద నుంచి 2 hands ఆల్టర్నేట్గా పైకి రేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 15 repetitions, 3 sets. దెన్ ఆ తర్వాత స్ట్రైట్గా ఉల్టా పడుకొని ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్ రేస్ చేస్తూ ఉండాలి. ఇది ఇంకా నేను నీ దగ్గర ఫోల్డ్ చేస్తున్నాను, నీ దగ్గర ఫోల్డ్ చేయొద్దు. ఇంకా అన్ని ఎక్సర్సైజ్ చేసేసరికి అప్పటి వరకే స్టామినా అయిపోయింది. సో ఇంకా అట్లా చేసిన అనమాట. నీ దగ్గర ఫోల్డ్ కాకుండా స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ హిప్ డిప్స్. ఇట్లా ప్లాంక్ పొజిషన్లో ఉండి హిప్స్ని అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది 12 repetitions, 3 sets. కొంచెం బ్యాలెన్స్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. ఇవి ఈరోజు చేసిన ఆర్మ్స్ అండ్ బ్యాక్ రిలేటెడ్ వర్కౌట్స్. దెన్ ఫాలోడ్ బై ఈ క్రంచెస్. డైలీ చేస్తున్నారు 50 crunches. సో ఇట్లా నీ ఫోల్డ్ చేసి కింద టేబుల్ సపోర్ట్తోని నీస్ దాని కింద టోస్ దాని కింద పెట్టేసి మొత్తం బాడీని అంతా రేజ్ చేసి ముందుకి టోస్ టచ్ చేస్తున్నాను. సో ఇది 10 అట్లా ఒక సెట్ లాగా చేస్తున్నాను అన్నట్టు. అట్లా 5 sets, 10 repetitions, 5 sets, total 50. సో అది వాళ్ళ వర్కౌట్స్. దెన్ ఆఫ్టర్ దట్ స్ట్రెచెస్. సో చూడండి ఎవరు నాతో జాయిన్ అయిన స్ట్రెచెస్ చేస్తుంటే. సో ఇంకా వీడియోస్ తీసుకుని నేను కూడా చేస్తాను, వచ్చి నిల్చుని చూడండి స్ట్రెచెస్. దానికి ఆ హ్యాండ్స్ని ఎట్లా ఇంట్లో లాక్ చేసినా అర్థం కాలేదు, మళ్ళీ పెడుతుంది చూడండి ఎంత ఫన్నీగా ఉందో. నేను ఇప్పుడు చూస్తున్నా, అప్పుడు గమనించలే. సో అట్లా చేస్తున్నాను, నేను చేస్తా అట్లా నేను కూడా చేస్తా యోగా అని. నేను నా వర్కౌట్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ తనకి పెట్టమంటే ఇంకా కిడ్స్ యోగా అది పెడితే ఇంకా చేసుకుంటూ ఉండే అన్నట్టు. ఇంకా నేను అది వీడియో ఏం తీయలేదు. సో ఇట్లా ఇవాళ వర్కౌట్స్. ఇవాళ యోగా ఏం చేయలేదు, జస్ట్ వర్కౌట్సే చేసిన. సో యోగా 5 day week చేద్దామనేసి సాటర్డే సండే ఓన్లీ వర్కౌట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ వర్కౌట్స్ అయిపోయినాయి, ఇంకా ఫ్రెష్ అయిపోయిన ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నట్స్ అండ్ గువావా, అదే జామకాయ. సో అది కట్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్నా. సో అదే తింటున్నాను అనమాట. నేను నైట్ డిన్నర్ కొంచెం లేట్ అయిపోయింది, హెవీగానే అయిపోయింది. సో అందుకే ఇంకా ఇదే తినేసిన. దెన్ ఆ తర్వాత బయటికి వెళ్ళినా అనమాట. అర్జెంటుగా పని ఉంటే ఇంకా అప్పటికప్పుడు అనుకుని ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినాము. సో ఇంకా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా, సో ఆ ఫ్రీ బస్ని యూజ్ చేసుకోవాలి కదా మనం. సో ఇంకా నాకంటే ఎక్కువ త్రిష్క ఎగ్జైటెడ్ ఉండే బస్సులో వెళ్దామని. సో ఇంకా బస్సులో వెళ్ళి అక్కడిని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. సో ఇంకా లంచ్ అక్కడే చేసి ఇంకా వేరే బయటికి వెళ్ళినా అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్ళినా. సో చూసేయండి, నేను చదువుకున్న నా ఫేవరెట్ ప్లేస్. సో క్యాంపస్కి వెళ్ళినా అనమాట. నా పీజీ ఇక్కడే చేసిన. సో పీజీ అయిపోయి ఆల్మోస్ట్ 14-15 years అవుతుంది. బట్ స్టిల్ క్యాంపస్ అంటే ఒకలాంటి మెమొరీ. సో ఇది మా లేడీస్ హాస్టల్. సో అట్లా ఎంటర్ అవుతుంటే ఇంకా ఆ వే మొత్తం వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చింది, కలుద్దామని అంటే సరే అని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కలుద్దామనేసి వచ్చినాం అనమాట. సో ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కమెంట్ చేయండి. ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ అండ్ ఎంతమంది ఇప్పుడు ఇంకా చదువుతున్నారు కూడా కమెంట్ చేయండి. క్యాంపస్ అంటే ఒకలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా. మా బ్యాచ్ ఎప్పుడంటే తెలంగాణ మూమెంట్ జరిగింది కదా, సో అప్పుడు వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేసినాం అనమాట ఆ మూమెంట్స్లో, ఆ ర్యాలీస్లో, అవి ఇవి. ఇంకా మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ క్యాంపస్లోనే కదా ఎక్కువ జరిగింది. సో ప్రతి ఒక్కటి మేము కూడా విట్నెస్ చేసినాము. అండ్ లాఠీ దెబ్బలకు జర్ర మిస్ అయినాం అనమాట. సో ఆ మూమెంట్స్ అన్నీ, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఒక్కసారి. సో ఇంకా 2 years ఆఫ్ పీజీ అవన్నీ గుర్తుకొస్తాయి. సో తనే అనమాట నా ఫ్రెండ్ వీణా. సో బెంగళూరు నుంచి వచ్చింది, ఇంకా అనుకోకుండా కలుద్దామని అప్పటికప్పుడు మార్నింగ్ మెసేజ్ చేస్తే ఇంకా ఈవినింగ్ కలిసినాం అనమాట. సో అట్లా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కలిసాము. సో ఇంకా మేము చదివింది ఆర్ట్స్ కాదు, సైన్స్. నేను అది మా డిపార్ట్మెంట్ కూడా చూపిస్తాను. సో అట్లా ఇద్దరం కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ అటు ఇటు తిరిగి ఇంకా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మా డిపార్ట్మెంట్ దగ్గరికి. సో నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఫోరెన్సిక్ సైన్స్ చేసిన ఎంఎస్సి.
సో క్యాంపస్లో చేసినా అనమాట. సో ఇది ఆ వే, మేము వెళ్ళే మా డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళే వే అనమాట. సో అట్లా నడుచుకుంటూ వెళ్తూ అన్నీ అప్పుడు ఎట్లా వెళ్తుండే హాస్టల్ నుంచి క్యాంపస్కి, ఐ మీన్ మా డిపార్ట్మెంట్కి ఎట్లా నడుచుకుంటూ వెళ్తుండే, ఫ్రెండ్స్ అందరం ఎట్లా ఉంటుండే అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తుండే అనమాట. ఒక్కసారి అదొక నాస్టాలజిక్ మూమెంట్. ఎప్పుడు వచ్చినా క్యాంపస్ అంటే ఒక నాస్టాలజిక్ అనిపిస్తుంది. కరెక్ట్ ఫీలింగ్ అక్కడ చదివిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఐ గెస్ ఐఎమ్ రైట్. సో కొత్తగా చెప్తే కొంచెం ఓవర్ అనిపిస్తుంది కానీ ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు క్యాంపస్కి వెళ్ళినా కానీ. ఇంకా క్యాంపస్ నిండా ఫుల్ చెట్లు, గ్రీనరీ. అండ్ ఈ రోడ్స్ చెప్పినాను కదా, నాకు డాంబర్ రోడ్స్లో ఇట్లా ఎంటీ రోడ్స్లో నడవడం అంటే చాలా ఇష్టం. అందులో క్యాంపస్లో మొత్తం ఇలాంటి రోడ్సే కదా, సో అది కూడా ఒక రీజన్ అనమాట నాకు ఈ రోడ్స్ నచ్చడం. సో ఇంకా మా క్యాంపస్, ఐ మీన్ మా డిపార్ట్మెంట్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఓకే క్యాంపస్ అని వస్తుంది, క్యాంపస్లో మా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, మేము చదువుకున్న డిపార్ట్మెంట్. సో ఇదే అదనమాట. సో ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉండే కానీ ఇప్పుడు అంతా ఫుల్ చెట్లు పెట్టేసారు, గుల్మోహర్ చెట్లు ఇంకేమేమో చెట్లు పెట్టారు. సో ఇదే అనమాట డిపార్ట్మెంట్ ముందు చెట్లు అన్నీ. ఇదే అనమాట మా కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. ఇంకా మేము రీయూనియన్ అది ఇది అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కానీ అది అయ్యే పని కాదని అర్థమైంది. అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో అందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు. సో చూడాలి ఎప్పటికైతుందో అది అనేసి. సో ఇంకా అవన్నీ కాలేజ్ అప్పుడు మా ముచ్చట్లన్నీ పెట్టుకుంటూ ఇంకా మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా రేపు ఫ్రెండ్షిప్ డే కదా అనేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తెచ్చింది, 2 తెచ్చింది అనమాట. ఫస్ట్ తను నాకు కడుతుంది, ఇంకా నేను తనకు కట్టిన. హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే అప్పుడు కాలేజ్లో చదువుకున్నప్పుడు కూడా కనీసం మనం కట్టుకున్నాము, అసలు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటున్నాము, ఇంత గ్యాప్ వచ్చినాక పిల్లలు అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటున్నాము. అప్పుడు అంతా ఇవన్నీ ఏం లేకుండే, అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం అట్లా ఇట్లా స్పెషల్గా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడం అట్లా ఏం లేదు. సో ఇప్పుడు కట్టుకుంటున్నాము ఫర్ ద ఫస్ట్ టైం అని అనుకుంటూ నవ్వుకుంటూ. సో హ్యాపీగా అట్లా హ్యాపీ అనిపిస్తుంది తను ఫ్రెండ్షిప్ బ్యాండ్ తేవగానే. అండ్ ఫ్రెండ్షిప్ డే కూడా కలిసి వచ్చింది, సండే కదా ఫ్రెండ్షిప్ డే. సో అట్లా ఇంకా ఒకరికొకరం కట్టుకొని అట్లా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో అదే చూపిస్తున్నాం ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ బాగున్నాయి. సో ఇంకా తను వెళ్ళిపోయింది, ఇంకా మేము కూడా. అయితే నాన్న అని తమ్ముడు వాళ్ళతో వచ్చినా అనమాట. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఆన్ ది వే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళతో వచ్చినా ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేసి నాతో పాటు ఎక్కువసేపు లేము, ఒక 40 minutes అట్లా ఉన్నాం అంతే క్యాంపస్లో. సో ఇంకా చీకటి అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోదాము, వాళ్ళు కూడా కరీంనగర్ వెళ్ళిపోతారు అనేసి ఇంకా నన్ను మధ్యలో డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అట్లా వెళ్ళిపోతున్నాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీలో ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో ఎనీథింగ్, ఇంజనీరింగ్ అయినా, ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, ఎనీథింగ్. సో ఉంటే మాత్రం కమెంట్ చేయండి. ఏం లేదు, చిన్న హ్యాపీనెస్, మీరు కూడా యూనివర్సిటీలో చదివినరు అనేసి ఒక హ్యాపీనెస్ అంతే. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. నన్ను మధ్యలో అంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆన్ ది వే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసి ఇంకా త్రిషిక నేను ఇంకా డిన్నర్ చేసేసినాక ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేపించిన త్రిషికతో, చూసేయండి మీరే. సర్కిల్ చెయ్యి నేను చెప్పింది. ఇఫ్ 2 do at am or by, as, and in, me. Good job. High five. Good job. ఇక్కడ ప్రతి వర్డ్ దగ్గర ఫింగర్ పెట్టి రీడ్ చేయి సెంటెన్స్. This is a cat. Next. This is a bag. Very good. This is a cat. Very good. Again high five. A gnat is a rat. A gnat is on a jet. The gnat is red. Net కాదు, net. Net is red. Okay. The red gnat is red. Wow. ఇంకో పేజ్ ఇది చదువు. A hen Ben had and a hen. Ben has a pet hen. Okay. The hen
is red. Ben fed. Ben fed. Fed. Fed the hen. Good job. I'm so proud of you, Trishika. ఇంకా క్యాంపస్లోనే ఫుల్ వాకింగ్ అయిపోయింది. ఇంకా అందుకే వచ్చినాక మళ్ళీ వాకింగ్ ఏం చేయలేదు. సో దేర్ ఇన్స్ డే 11 of 75 days హార్ట్ ఛాలెంజ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నట్టు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.